హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఎగ్ పొంగనాల కర్రీ. నిజంగా టేస్ట్ అయితే భలే ఉంటుందండి. మనము ఎగ్స్తో చాలా వెరైటీస్ చేసుకుంటాం కదా. ఒక్కసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. అన్నంలోకైనా చపాతీలోకైనా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ పొంగనాల కర్రీ మట్టుకు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా, ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి కారం, ఇక్కడ వచ్చేసి నేను 3 ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి. 3 ఎగ్స్కి సరిపడినంత సాల్ట్, ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు, మసాలా అంతా వాటర్లో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం డిఫరెంట్గా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, లొట్టలు వేసుకొని మరీ తింటారు, అంత రుచిగా ఉంటుంది కర్రీ మట్టుకు. ఇక్కడ ఇవన్నీ వాటర్లో చక్కగా కలిసిపోయాక ఉప్పు, కారం అనేది దీంట్లోకి మనం తీసుకున్న ఈ 3 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసేసుకోవాలి. ఇలా ఎగ్స్ వేసేసుకొని ఇదంతా బాగా బీట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా బీట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇంక ఇప్పుడు వచ్చేసి స్టవ్ పైన అయితే పొంగనాల ప్యాన్ పెట్టేసుకోవాలండి. పొంగనాల ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవనిద్దాము. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ని కొద్దిగా వేసుకోవాలి. మరీ ఫుల్గా వేసుకోకండి, మనం వేసుకునేది ఆమ్లెట్ కాబట్టి పొంగుతూ వస్తుంది కాబట్టి చూసుకొని కొద్దిగా వేసుకొని మూత పెట్టేసుకొని చిన్న మంట మీద కాల్చుకోవాలి. ఒక పక్క చక్కగా చూసారు కదా ఎంత పొంగుతూ వచ్చినాయో, చక్కగా ఫ్రై అయిపోయినాయి. వీటిని ఇప్పుడు స్లోగా రిటర్న్ చేసేసుకొని రెండో వైపు కూడా మూత పెట్టేసుకొని చిన్న మంట మీద కాల్చుకోవాలి. భలే ఉంటుందండి కర్రీ మట్టుకు మనకి. ఇక్కడ మనం వేసుకున్న ఒక వాయి అనేది చక్కగా రెండు వైపులా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగతా ఎగ్ బ్యాటర్ ఉంది కదా, అది కూడా అలాగే పొంగనాల్లాగా వేసేసుకొని చక్కగా రెండు వైపులా కాల్చుకొని ఇక్కడ వచ్చేసి నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ముందైతే మనం పొంగనాలన్నిటివి ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఎగ్ బ్యాటర్తో కూడా వేసేసుకొని పొంగనాలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక బిర్యానీ ఆకుని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే ఒక 4 నుంచి 5 వరకు లవంగాలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వెల్లుల్లితో మనకి. ఇందులోనే ఒక గుప్పెడు వరకు కరివేపాకు, ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా ఫ్రై అయిపోయాక ముందుగానే ఒక 2 ఉల్లిపాయలని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా తాలింపులో వేసుకొని ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని సన్నగా బారుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని చక్కగా ఆయిల్లో ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ కొంచెం మగ్గాక ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాక పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ అనేది మనకి ఎంత వేగితే అంత టేస్ట్ అనేది ఉంటుందండి కర్రీకి మట్టుకు. ఉల్లిపాయ పేస్ట్ అంతా ఇదంతా కలుపుకొని బాగా మగ్గించేసుకోవాలి. ఇక్కడైతే మనం వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా మగ్గిపోయింది, ఫ్రై అయింది చూసారు కదా. ఇదంతా మళ్ళీ ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఒక 4 టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలండి. ఆ గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇలా టమాటా పేస్ట్ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్, మనం పొంగనాల్లో ఎగ్లో వేసుకున్నాం కదా, ఓన్లీ మనం టమాటా ఉల్లిపాయ పేస్ట్కి వీటికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు, కారం అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని బాగా మగ్గించేసుకోవాలండి. టమాటాలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా మగ్గించుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. కొంచెం కొత్తగా డిఫరెంట్గా తినాలంటే మటుకు తప్పకుండా ఈ ఎగ్ కర్రీని అయితే ట్రై చేయండి. ఇంకా ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలుపుకొని సాల్ట్ అనేది ఈ టైంలో చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంక ఇప్పుడు చూసుకొని వేసుకోవచ్చు.
ఇదంతా ఒకసారి కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, పొంగనాలను అయితే వేసేసుకోవాలండి. ఎగ్తో చేసుకున్నాం కదా, చక్కగా గుంట పొంగనాల్లాగా వేసుకొని ఆ పొంగనాలన్నీ చక్కగా వేసేసుకోవాలి. అసలు తింటుంటే నిజంగా ఎగ్తో చేసుకున్నాం కదా, జ్యూసీగా భలే ఉంటాయండి. తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి. చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది కర్రీ మట్టుకు. పొంగనాలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు పైనుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇంకా చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. మధ్యలో అయితే ఒక్కసారి తీసి కలుపుకుందాము. చూసారు కదా, దగ్గరికి వచ్చేసింది. ఇదంతా ఒక్కసారి మళ్ళీ కలుపుకొని ఇంకాస్త కుక్ చేసుకుందామండి. ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకున్నామంటే మనకి చక్కగా థిక్ గ్రేవీతో అయితే వచ్చేస్తుంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, తప్పకుండా నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. మీకైతే తప్పకుండా నచ్చుతుంది. ఇదంతా కలుపుకొని మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు కుక్ చేసుకుందాము. చిన్న మంట మీదే కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. మనకైతే ఇక్కడ ఎగ్ గుంట పొంగనాల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. థిక్ గ్రేవీతో అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా వెరైటీగా ఎగ్తో మనం ఏమైనా చేసుకోవాలి అంటే కనుక తప్పకుండా ఈ పొంగనాల కర్రీ అయితే ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అన్నంలోకైనా మనకి చపాతీలోకైనా ఎక్సలెంట్గా ఉంటుందండి. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా అన్నంలోనైనా చపాతీతోనైనా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా